హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కడప నాగిరెడ్డి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ వచ్చేసి ఒకప్పుడు గుంటూరు జిల్లా, ఇప్పుడు వచ్చేసి పల్నాడు జిల్లా పిడుగురాల మండలం గుత్తికొండ గ్రామంలో అయితే ఉన్నాము. గుత్తికొండ బిలానికి వచ్చేసి చాలా చరిత్ర ఉంది. పూర్వంలో ఈ బిలాని వచ్చేసి నాగేంద్ర బిలం అని పిలిచేవారు. ఈ నాగేంద్ర బిలం అని ఎందుకు పిలిచేవారంటే ఈ బిలంలో వచ్చేసి నాగలోకానికి అలాగే నాగులు కూడా నివసించేవారని, 101 క్షేత్రాలకు దారి కూడా ఉందని పిలిచేవారు. అయితే కాలక్రమేణా వచ్చేసి గుత్తికొండ బిలం అని పేరు వచ్చేసింది. ఈ ప్రాంతంలో కోట్ల మంది ఋషులు మునులు తపస్సు చేసేవారంట. వాళ్ళందరికీ గురువుగా వచ్చేసి ముచ్చకుంద మహర్షి గురువు. దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగే టైంలో దేవేంద్రుడు ముచ్చకుంద మహర్షి దగ్గరికి వచ్చేసి ఆయన సహాయం అందినాడు. ఈయనకు వచ్చేసి ముచ్చకుంద మహర్షికి వచ్చేసి ఒక వరం ఉంది. ఎదుటి వ్యక్తి ఆయనకు ఎవరైనా ఎదురుగా వస్తే ఆయనలో సగం బలం వచ్చేసి ఈయనకు వస్తుందంట. అందుకని స్వామిని యుద్ధానికి పిలుచుకొని పోతాడు దేవేంద్రుడు. తర్వాత యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వచ్చేసి దేవతలు గెలిచినారు. దేవేంద్రుడు వచ్చేసి స్వామి, మీరు మాకు సహాయం చేసినారు కదా, మీకు ఏదైనా వరం కావాలంటే కోరుకోండి అని అడిగినాడంట. నాకు ఏం వరం వద్దు నాయన, నేను యుద్ధం చేసి చాలా అలసిపోయాను, నాకు ఎక్కడన్నా విశ్రాంతి తీసుకోవడానికి ఏదైనా ప్లేస్ చూపించని స్వామిని కోరుతాడు. అప్పుడు దేవేంద్రుడు వచ్చేసి భూలోకంలో నాగేంద్ర బిలం అని ఒక బిలంలో మీరు విశ్రాంతి తీసుకోండి స్వామి, చాలా బాగుంటుంది అని కొందరిని దేవతలు వెంట పంపించి ఆ బిలంలో విశ్రాంతి తీసుకోవడానికి అక్కడికి పంపించాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ గుహ మొత్తం చూద్దాం. చాలా బాగుంటుంది, ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. ప్రజెంట్ మనం వచ్చేసి గుత్తి బిలంలో అవుతున్నాము. ఇప్పుడు సమయం వచ్చేసి 4 గంటలు అవుతుంది, 4 గంటల 15 నిమిషాలు అవుతుంది. కానీ ఈ టైంలో కూడా ఇక్కడ భోజనం దొరుకుతుంది. ప్రతిరోజు వచ్చేసి ఉదయం నుంచి రాత్రి 11 వరకు ఇక్కడ అన్నదానం అయితే ప్రతి నిత్యం జరుగుతూనే ఉంటుందంట. మనకు వంటకాలు కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి వంటకాలు అయితే. మేము మార్నింగ్ నుంచి తినలేదు, మా అదృష్టం ఇక్కడ భోజనం ఉంటుందో లేదో అనుకున్నాము. ఈ టైంకి వచ్చేసరికి ఖచ్చితంగా భోజనం అయితే ఉంది ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి భోజనం తర్వాత వచ్చేసి మనం బిలం లోపలికి అయితే వెళ్దాం. గుహలోకి వచ్చేసి మనం ఇటు సైడ్ పోవాలా, కానీ వెళ్ళేటప్పుడు లోపలికి దర్శనానికి పోయేటప్పుడు టికెట్ అయితే తీసుకొని పోవాలి. ఇక్కడ 2 ఇవ్వన్నా. ఓకే, ఉండిలేనా, మళ్ళీ మేము వచ్చేటప్పుడు. ఓకే, ఇప్పుడైతే గుహలోకి అయితే పోదాం రండి. జాగ్రత్తనా. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో వచ్చేసి ముచ్చుకుంద మహర్షి అంట ఆయన. గుత్తికొండ బిలం ఇక్కడ మనకు చూడడానికి ఇల్లులాగా ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే కానీ తెలియదు మనకు గుహ ఇది అని. చాలా వేడిగా ఉంది లోపలికి వస్తే మనకు. ఇప్పుడు కనిపిస్తుందా మీకు, గుహలాగా ఉంది. బయట చున్నీకి అయితే ఇల్లులాగా ఉంటుంది. ఇది చాలా తడిగా ఉంది, ఇదంతా కొండంతా. అసలు మనకి ఎక్కడే కానీ మబ్బు లేకుండా లైటు అంతా ఏర్పాటు చేశారు వెలుతురు కోసం. స్టార్టింగ్లోనే మనకు వచ్చేసి శివుడు కూడా ఉంటాడు. ఫస్ట్ శివుని దర్శనం చేసుకొని తర్వాత అయితే కిందికి పోదాం. దీంట్లో ఎంతోమంది మునులు ఋషులు కూడా తపస్సు చేసినారని ఒక చరిత్ర అయితే ఉంది. స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా. ఇక్కడ కూడా మహర్షిని ఏర్పాటు చేసినారు. ఇక్కడ ముచ్చకుంద మహర్షిన ఇక్కడ తపస్సు చేసినాడని చెప్పినాం కదా. అలాగే ఇప్పుడు వచ్చేసి మనము శివుని దగ్గరికి అయితే వెళ్దాం రండి. ఇక్కడ మనం చూడొచ్చు శివుడు. ఓం నమ శివాయ. సాక్షాత్తు స్వయంభూ శివలింగం ఇక్కడ మనకు. మనము శివుడికి నందికి మధ్యలో వెళ్ళకూడదు అంటారు. అలాగే ఇక్కడ నిత్యం స్వామికి అభిషేకం జరిగేలా చేసినారు. అలాగే ఇక్కడ రండి, మనకి ఇక్కడ వచ్చేసి వినాయకుడు కూడా ఉన్నాడు. స్వయంభూ, చాలా ఓల్డ్ విగ్రహం వినాయకుడు. సరే, చాలా ఇప్పటికే బాగా చెమటలు పట్టేసినాయి లోపలికి వచ్చేసరికి. ఇప్పుడు వచ్చేసి కిందికి అయితే వెళ్ళి చూద్దాం రండి. మొత్తము ఎన్ని దారులు ఉన్నాయి, ఈ గుహలో ఎంతవరకు వెళ్ళొచ్చు మనం అనేది మొత్తం ప్రతి అణువణువు చూద్దాం, చెక్ చేద్దాం అంతా. సో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం రండి. చూసినారా, ఇక్కడ ప్రతి స్తంభానికి లైట్ వేసినారంటే లోపలికి వచ్చే వాళ్ళకు ఎలాంటి ముబ్బు లేకుండా వెలుతురు బాగా కనిపించేలా, ప్రతి అణువు గుహ కనిపించేలాగా మనకి ఇక్కడైతే ఏర్పాటు చేసినారు. చాలా పెద్దగా ఉంది గుహ అయితే. పైన కూడా చూపే ఒకసారి అంతా.
ఇక్కడ కూడా కొన్ని దారులు ఉన్నాయి కానీ మనం వెళ్ళలేని పరిస్థితి, ఇక్కడికి వద్దన్నారు, అక్కడికి వెళ్ళకూడదు, మీరు ఎలా అయితే రూట్ ఉందో అక్కడికి వెళ్ళి షూట్ చేసుకోండి అని చెప్పి మనకు పర్మిషన్ ఇచ్చినారు. చాలా లోపలికి ఉంటాయి ఇక్కడ దారులు అన్నా. జాగ్రత్త, కరెంట్ ఉంది ఇక్కడ, వెళ్ళొద్దు, వారికి వెళ్ళకు అసలుకు. సరే, ఫస్ట్ వచ్చేసి స్ట్రైట్కి వెళ్తే ఒక కోనేరు వస్తుంది, రైట్ సైడ్ వెళ్ళినా కూడా మనకు ఒక కోనేరు వస్తుంది, కానీ స్ట్రైట్ వెళ్ళి వచ్చి మళ్ళీ తర్వాత సెకండ్ కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం రండి. ఇక్కడ రాయి చూస్తే చాలా అద్భుతంగా ఉంది. మొత్తం లైట్లు వేసినారు లోపలికి, ఎంతవరకు గుహ ఉందో అంతవరకు లైట్లు వేసినారు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మీరు అక్కడక్కడ గమనించిన వెళ్ళిన భక్తులు పాదాలకు తేమతో వచ్చినారంటే లోపల నీళ్ళు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు మనం. ఇక్కడ చూస్తే చాలా లోపలికి ఉన్నట్టుంది, ఇంకా ఎంతవరకు ఉందో కూడా అర్థం కావడం లేదు. వెళ్ళేద్దామా ఒకసారి? అంటే గుహ అది ఎంత మంచులు తిరిగేది, ఇది మంచులు ఎవరు వెళ్ళలేని గుహ ఇది. ఈ సైడ్ నుంచి చాలా తక్కువ మంది వెళ్తారు. ఎంతవరకు ఉందో చూసి ఒకసారి మళ్ళీ అటు సైడ్ వెళ్దాం. కానీ ఇక్కడికి వచ్చే భక్తులు చూసినారా, అక్కడక్కడ వచ్చేసి రాళ్ళు పేడ్చినారు, ఏదో వాళ్ళ కోరికలు తీరుతాయని. గబ్బిలాలు అయితే తిరుగుతానే మొత్తం, చాలా కిందికి ఉన్నట్టుంది దారి. చెమటలు అయితే ఇక్కడ చూడండి, గబ్బిలం ఎలా ఆడుతుందో. కిందికి పోతే గబ్బిలాలు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి మనను. చాలా ఉన్నట్టుంది ఇక్కడికి కూడా వెళ్తే. చాలా లోపలికి ఉంది, చూద్దాం రండి. అయ్యో అయ్యో, అది కళ్ళ కొట్టినాయి అనుకో, కళ్ళు కూడా పోయే ప్రమాదం ఉంది మనకు, కాబట్టి చాలా జాగ్రత్తగా పోవాలి వాటితో. ఇక్కడ ఉన్నాయి గబ్బిలాలన్నీ దండిగా ఉన్నాయి. ఓ ఓ ఓ, ఏమన్నా మా పని ఏదో మేము చూసుకుంటాం. సో ఇక్కడికైతే మనం వెళ్ళలేముగా. చూడండి ఒకసారి చూపినా, ఇదంతా అంటే పాకుంటా పోలేము, వంకొని పోవాలి. కింద చూస్తే ఇంకో కొంచెం ముందుకు వచ్చి చూపి, పోలేము అసలు లోపలికి మనము, చిన్న గ్యాప్ ఉంది. కాబట్టి ఇప్పుడు పైన చెప్పినాం కదా, ఆ పై దారిలోకి అయితే వెళ్దాం రండి. ఇప్పుడు మనం ఫస్ట్ అనుకున్న దారిలోకి అయితే వెళ్దాం రండి. ఇది వదిలేయండి, ఎందుకంటే మనం పోలేము. అవి పాపం మనం వచ్చినామని గబ్బిలాలన్నీ ఎనికి వెళ్ళిపోయినాయి. చూసినారా, ఇక్కడ ఇవి వచ్చేసి ఈ గుంతలు వచ్చేసి నీళ్ళు ఉంటాయి కదా, జారుతాయి పైకి ఎక్కేటప్పుడు అని గుంతలు చేసినారు. ఇప్పటికే చాలా వేడిగా ఉంది లోపల, చెమటలు పడుతున్నాయి, ఆయాసం వస్తుంది. ఇక్కడ లైట్లు పెట్టలేదు, ఎవరు రాకూడదని ఇక్కడ లైట్లు అయితే ఏర్పాటు చేయలేదు. సో అసలు పాయింట్ వచ్చేసి కోనేరు దగ్గరికి వెళ్దాం రండి. కోనేరు ఉండేది ఇక్కడ, ఫస్ట్ కోనేరు, అక్కడ వచ్చేసి సెకండ్ కోనేరు. ఆయాసం వస్తుంది బాగా. ఎట్లుందన్నా? మా కెమెరామెన్ కూడా చాలా బాగుంది అంటున్నాడు అన్న. బా, లైట్లు అయితే నిజంగా వీధికి లైట్లు వేసినట్టుగా వేసినారు, తెల్లగా ఉన్నాయి. మొత్తం చూడండి, దిగడానికి కష్టం లేకుండా స్టెప్స్ కూడా వేసినారు, తాపలు ఏర్పాటు చేసినారు. కిందికి వంకొని పోవాలా, తగులుకుంటుంది, లేకపోతే. చాలామంది వెళ్ళినట్టుండరు లోపలికి కూడా. అయ్యో, ఇక్కడికి వచ్చాక 2 దారులు ఉన్నాయి. బాగా వచ్చేసి ఆయాసం వస్తుంది. చూడు, ఇటొక దారింది, ఇటొక దారింది. ఏ దారిని పోదాం? మీరే ఛాన్స్ చెప్పండి బా. మా కెమెరామెన్ అడుగుదాం అన్న, ఏ పక్క పోదాం? లైట్లు వేసినారు కాబట్టి ఈ పక్కనే పోవాలంట. ఆయాసం వస్తుంది బాగా. ఓమ్మా, ఏంది నా మరి ఇంత పెద్ద గుహ ఇది? కోనేరు దగ్గరికి అయితే వస్తున్నాము, చూద్దాం రండి. కోనేరు కూడా ఉంది ఇక్కడ.
అలాగే ఆ దారి వచ్చేసి మనం ఇప్పుడు వచ్చిన దారి తర్వాత వెళ్దాం. ఇది వచ్చేసి మునులు ఋషులు ఎంతోమంది ఇక్కడ తపస్సు చేసుకున్నారని చెప్పినాం కదా, వాళ్ళు స్నానాలు ఆచరించే వాళ్ళంట. నీళ్ళు అయితే ఇప్పుడు ఎండలకాలం కదా, వర్షం నీళ్ళు లేవు. అయ్యో పాము ఉంది లోపల. తాంబేల్ పాము కాదు, అదో పోతుంది. చూడండి నీళ్ళు అయితే ఎలా ఉన్నాయి. ఇది ఒక కోనేరు, మునులు ఋషులు తపస్సు చేసుకుంటానేరు ఈ కోనేట్లు వచ్చేసి. కానీ మేము ఇంతకుముందు గతంలో ఈడికి వచ్చినాము, ఆడి వరకు ఫుల్గా ఉన్నాయి, అక్కడి వరకు ఇంతవరకు లేవు నీళ్ళు. అంటే ఇప్పుడు నీళ్ళు వర్షాలు లేవు కదా, ఎండిపోయినట్టు ఉన్నాయి దీంట్లో. కానీ ఇప్పుడు ఉన్నాయి, చాలా తేటగా ఉన్నాయి నీళ్ళు కూడా. చాలా తేటగా ఉన్నాయి. ఇప్పుడు దిగితే మనం కాళ్ళు జారే ప్రమాదం ఉంది కాబట్టి వద్దు, కింద పడతాం కాళ్ళు జారుతుంటే. లోపల నుంచి వస్తాయి ఆ కొండ రాళ్ళలోంచి ఆడికో. ఎప్పటికీ నీరైతే ఈ కోనేరు అయితే ఎండిపోదంట. ఇక్కడికి వచ్చిన భక్తులు వచ్చేసి ఈ వాటర్ను తీసుకొని ఇంటికి పొలాలకు కూడా తీసుకుపోతారు. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ దారిలో వెళ్ళాము, ఇప్పుడు వచ్చేసి ఈ దారిలో వెళ్దాం రండి. ఇది వచ్చేసి కొంచెం డేంజర్గానే ఉంటుంది, లైట్లు ఉండవు దీనికి. ఇక్కడ లైట్లు వేరు, లైట్లు వెళ్తారు కాదు, మనం తెచ్చుకున్న లైట్ వెళ్తారులోనే పోవాలి. అయ్యో ఏం కనిపించలేదు ముబ్బు అసలుకు. వచ్చేనా చిన్న జాగ్రత్త. ఇక్కడ చూడండి రాళ్ళు ఇవన్నీ ఒక సైడుకు తీసినారు, సైడుకు. వామ్మో ఇక్కడ కూడా కోనేరు ఉంది. 3 కోనేరులు ఉన్నాయి దీంట్లో. అదో ఇక్కడ కూడా కోనేరు ఉంది. చూడండి మీకు కనిపించకపోవచ్చు, నేను రాయేసి చూపిస్తా చూడండి. అయ్యో నీళ్ళు ఉన్నాయి చూడండి. నేను ఇప్పటి వరకు 2 అనుకున్నా, గబ్బిలాలు లేస్తున్నాయి. ఇది 3వ కోనేరు. ఇది చూడండి మీకు అచ్చలు కనిపిస్తుంటాయి. ఇక్కడ నీళ్ళు ఇంతవరకు ఉన్నాయి, తగ్గిపోయినాయి పూర్తిగా, వాటర్ తగ్గినట్టున్నాయి. సరే ఇప్పుడు వచ్చేసి నాగలోకానికి వెళ్ళే కోనేరు దగ్గరికి అయితే పోదాం. ఆ కోనేరులో వచ్చేసి కొన్ని నాగసర్పాలు కూడా ఆ నీళ్ళల్లో నుంచి నాగలోకానికి పోయేవంట అప్పట్లో. ఇప్పుడు జరుగుతున్నాయో లేదో మనకు తెలియదు, కానీ చరిత్ర ప్రకారం మనం చెప్తున్నాము నాగలోకానికి దారి ఉందని. ఈ గుహలో నుంచి నాగబిలంలో నాగలోకానికి దారి అంట. పోదాం రండి. మొత్తం వచ్చేసి ఇదంతా బురద. చూడండి ఇక్కడికి కూడా వచ్చి కొందరు దీపాలు పెట్టి పూజలు చేసిపోతూ ఉంటారు. చూపినవి ఊపి రాలేదు, మొత్తం చాలా చెమటలు పట్టేసినాయి. మనమైతే ఇక్కడైతే రాళ్ళు లైట్లు ఉన్నంత వరకు బాగానే వస్తాను, కానీ లైట్లు లేని చోట ఈ ఎల్తరకు రావాలంటే పూర్తిగా కనిపించడం లేదు గుహ మొత్తం. మళ్ళీ స్టెప్స్ అంపడే మనం పైకి పోవాలా. చిన్నగా రానా, ఇక్కడ పైన కొట్టుకుంటుంది జాగ్రత్త. చాలా అద్భుతంగా ఉంది గుహ అయితే. అలాగే ఇంకొక విషయం, ఈ గుహలో నుంచి యాగంటి, తిరుపతి, శ్రీశైలం కొన్ని క్షేత్రాలకు కూడా దారులు ఉన్నాయంట ఈ గుహలో నుంచి. అది అన్ని గుహలకు ఇలాగే చెప్తున్నారు. మరి వెళ్ళిన వాళ్ళు ఎవరో, ఉండేవాళ్ళు ఎవరో, చూసిన వాళ్ళు ఎవరో, అంటే మునీశ్వరులు పోయేవాళ్ళంట అని చరిత్రలు. బాగా ఆయాసం వచ్చింది, మాట రావడం లేదు నోట్లోంచి. ఎల్ఈడి లైట్లు అయితే ఏర్పాటు చేసినారు బాగా గుహలో. చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి 3వ కోనేరు దగ్గరికి అయితే పోదాం రండి. శివభక్తులు వచ్చేసి నీలయ్యగూడెం నుంచి వచ్చినారంట కొందరు భక్తులు వచ్చేసి. వీళ్ళు ఇక్కడ కొంచెం భజన లాగా చేస్తా అంటే మనకు ఇంట్రెస్ట్ కలిగింది, వీళ్ళని వీడియో తీయాలని వాళ్ళ పర్మిషన్ తీసుకుని మనం వీడియో తీస్తున్నాం. ఓకే కాపాడండి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. హర మహాదేవ, హర శంకర, హర మహాదేవ, హర మహాదేవ, శివ 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 శంభో, శివ 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 శంభో.
శివ శంభో శివ 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 శంభో హర 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 శంభో హర 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 శంభో శివ శివాయని భవాని పిలిచిన శివ శివాయని భవాని పిలిచిన శివ శివాయని భవాని పిలిచిన శివ శివాయని భవాని పిలిచిన వరించి గంగను ధరించినావట వరించి గంగను ధరించినావట వరించి గంగను ధరించినావట వరించి గంగను ధరించినావట శివ 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 శంభో శివ 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 శంభో హర 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 శంభో హర 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 శంభో బసవయ్యకు ఎక్కినావు భావమేమో తెలుపుమయ్య బసవయ్యకు ఎక్కినావు భావమేమో తెలుపుమయ్య బసవయ్యకు ఎక్కినావు భావమేమో తెలుపుమయ్య బసవయ్యకు ఎక్కినావు భావమేమో తెలుపుమయ్య కాటిలో విభూది నొసట ధరించినావు కాటిలో విభూది నొసట ధరించినావు కాటిలో విభూది నొసట ధరించినావు కాటిలో విభూది నొసట ధరించినావు శివ 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 శంభో శివ 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 శంభో హర 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 శంభో హర 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 శంభో పరాశక్తి మా పార్వతి ఉండగా పరాశక్తి మా పార్వతి ఉండగా పరాశక్తి మా పార్వతి ఉండగా పరాశక్తి మా పార్వతి ఉండగా వరించి గంగను ధరించినావట వరించి గంగను ధరించినావట వరించి గంగను ధరించినావట వరించి గంగను ధరించినావట శివ 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 శంభో శివ 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 శంభో హర 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 శంభో హర 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 శంభో హర 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 శంభో హర 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 శంభో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ నమః నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ నమః నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమః నమః శివాయ శివాయ నమః నమః శివాయ జై బోలా శంకరమూర్తికి జై ఓం నమ శివాయ 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 హర మహాదేవ శంభో శంకర హర మహాదేవ శంభో శంకర హర మహాదేవ శంభో శంకర చూసినారు కదా మేము దాదాపు వచ్చేసి 15 నిమిషాలు కూడా కాదు మేము లోపలికి వచ్చేసి అసలు ఉండలేకున్నాం. వీళ్ళు అర్ధగంట నుంచి ఉండరు ముందు లోపలనే, మాకంటే ముందు నుంచి ఉండరు. ఎంత భక్తితో ఇక్కడ భజనలు చేసుకుంటూ కూర్చున్నారు. వేడిగా ఉంది, అలాగే ఉంగరంగా ఉంది, శ్వాస ఆడడం చాలా తక్కువగా ఉంది. ఇక్కడ చిన్నపిల్లలతో అందరూ ఇక్కడే ఉన్నారు. ఓకే, థ్యాంక్స్ అక్క, చాలా బాగుంది. ఇంతవరకు ఇప్పుడు ఇక్కడ దారిందని కూడా మనకు తెలియదు అసలుకు. తర్వాత అక్క వాళ్ళు వెళ్ళొచ్చినాక చాలా దారులు ఉన్నాయంట లోపలికి, వెళ్ళి అయితే చూద్దాం రండి. ఇది కొత్తగా కనిపెట్టినట్టున్నారు, జారిపోతుంది ఇది. శివన్న ఎక్కేటప్పుడు జాగ్రత్త, వాళ్ళు తడి బట్టలతో వచ్చినారు కదా, తడి బట్టలతో వచ్చినారు కాబట్టి అంత జారుతుంది. చాలా దారులు ఉన్నాయి ఈ బిలంలో, జాగ్రత్త. ఓం నమ శివాయ అంటూ చాలా చక్కగా భజనలు చేసుకుంటూ లోపలనే ఉన్నారు నిలబడాలి. చాలా వరకు పోయి ఇచ్చినారంట ఈ సైడ్ వాళ్ళు వచ్చేసి. మనం కూడా వెళ్దాం రండి, చూద్దాం ఎంతవరకు పోగలము. అసలుకు గుహలో ఇన్ని జారుతుంది, జాగ్రత్త. చూడండి అసలుకు, వామ్మో చాలా అసలుకు ఇట్లా రావాలి. తప్పుగా వచ్చినాం మనం. చిన్నగా రానా, చిన్నగా జారుతుంది అక్కడ. ఇవి చూడడానికి అన్ని ప్లేస్లు ఒకేలాగా ఉంటాయి కానీ చాలా అద్భుతంగా ఉంది. మనం వెళ్ళి వచ్చిన ప్లేస్ లాగానే ఉంది నా, అది కాదు కదా, అది వేరు ఇది వేరు. అన్న వెళ్దామా దీంట్లోకి, చూడు ఒకసారి వెళ్దామా. ఇంకొని పోవాలా, అక్కడి వరకే ఉన్నట్టుందినా, అక్కడ దాకానే ఉంది కదా. నేను వెళ్ళేస్తాలే అయినాడు. ఓయ్ ఓయ్ జారిపోతుంది అంతా, వాటర్ ఉన్నట్టున్నాయి దీంట్లో. సో ఇక్కడి వరకే దారి ఉంది, ఇది లోతు అయితే లేదు.
అంటే ఈ మధ్యనే దీన్ని ఏర్పాటు చేస్తా అనేటువంటి తవ్వుతా అనేటుంది దారి చేయనికి. పాక్కుంటూ రావాలా. ఓకే ఫ్రెండ్స్, ఇటు సైడ్ అర్ధాంక వెళ్దాం రండి అన్నా. బా సూపర్గా ఉంది గుహ. మా కెమెరామెన్ అయితే ఆశ్చర్యపోతున్నాడు, మామూలుగా లేదన్నా గుహ అంటున్నాడు. అక్కడ వాటర్ ఉండేమో, వాళ్ళు తడుచుకుంటూ వచ్చినారు. అమ్మో గబ్బిలాలకు భయపడాల్సింది వచ్చింది మనం. అన్న చిన్నగా వచ్చాయి. ఏంది ఓర్రే, అసలుకి ఏ దారి ఎట్టొచ్చిందో అర్థం కావడం లేదు. వచ్చేనా? ఓకే స్టాప్. ఇది వచ్చేసి ఆ దారిలో కలిసింది. ఈ దారి వచ్చేసరికి ఆ దారిలోకి కలుస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి లాస్ట్ ఫైనల్గా వచ్చేసి నాగలోకానికి ఉన్న దారి దగ్గరికి అయితే వెళ్దాం రండి. అక్కడి నుంచి కొన్ని నాగసర్పాలు కూడా నాగలోకానికి వెళ్తున్నాయని ఒక చరిత్ర అయితే ఉంది. అది కూడా ఆ కోనేరును చూద్దాం రండి. అది చాలా పెద్ద కోనేరు అంట. అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. లాస్ట్ ఫైనల్ కోనేరు దగ్గరికి అయితే వచ్చేసినాము. అప్పుడు ఫస్ట్ ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ స్టెప్స్ కూడా లేవు. ఇప్పుడు సిమెంట్తో స్టెప్స్ ఏర్పాటు చేసినారు. అసలు కోనేరు ఇది. ఏముంటుంది తెలుసా, చాలా అద్భుతంగా ఉంది కోనేరు అయితే. నాగలోకాలకు దారులు ఉన్నాయంట. చాలా పెద్ద కోనేరు ఇది వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ఏదో విగ్రహం కూడా ఏర్పాటు చేసినారు. ఏం విగ్రహం అంటే పల్నాటి బ్రహ్మనాయుడు విగ్రహం. ఇక్కడ యుద్ధం అనంతరం అంట, ఇది యుద్ధానంతరం. ఇంత లోపల పల్నాటి బ్రహ్మనాయుని విగ్రహం కూడా ఏర్పాటు చేసినారు. చూడండి ఒకసారి. సరే, ఆయన చూపించిన తర్వాత గుహ లోపలికి అయితే వెళ్దాం రండి. ఇంకా చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే బాగా చెమటలు పోసి ఉండయి, మునుగుదామా అనిపిస్తుంది లోపల. కానీ ఇప్పుడు మునిగితే వీడియో చాలా గలీజ్ అయిపోతుంది మా బట్టలతో, చాలా కష్టం. ఇది మొత్తానికి నాగలోకానికి వెళ్ళే కోనేరు దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడి నుంచే కొన్ని నాగసర్పాలు అయితే పోతాయి అంటారు, మళ్ళీ నిజమో తెలియదు. చాలా లోతున్నాయి నీళ్ళు వచ్చేసి. చూడు ఒక్కసారి నేను రాయేస్తా. ఉండొచ్చంట, చాలా పుణ్యం దీంట్లో మునిగితే ఈ నీళ్ళ కోనేరులో వచ్చేసి. లేదు అంటే చాలా లోపలికి పోతే చాలా లోతున్నాయంట, ప్రమాదం అనేసి స్వామి కూడా మనకి ఇక్కడే మునుగని చెప్తాడు. అవునవునులే, అవునవును. బ్రహ్మనాయుడు పోయినాడా దీంట్లో? బ్రహ్మనాయుడు కూడా లోపలికి పోయినాడంట దీంట్లో. అవునులే స్వామి. చాలా బాగున్నాయి నీళ్ళు అయితే. వాటర్ అయితే చాలా తేటగా ఉన్నాయి, ఎలాంటి మురికి లేకుండా. ఊట నీరు కాబట్టి చాలా అద్భుతంగా ఉన్నాయి నీళ్ళు. అక్కడి నుంచి ఇంకా లోపలికి కూడా ఉన్నాయి నీళ్ళు, చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ వీడియో చూసినాము. చాలా బాగుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ మేము పోయే వీడియో కూడా తీసేంత ఓపిక లేదు, ఎందుకంటే శ్వాస చాలా తక్కువగా ఉంది. ఇంకా కొన్ని రోజులు పోతే ఇది మూసేస్తారంట, ఎవరే కానీ రాకుండా. చూడండి, ఆల్రెడీ ఇక్కడ భారీ గేట్లు తెచ్చిపెట్టినారు మూసేయడానికి, ఎవరిని లోపలికి పంపించకుండా స్టాప్ చేయనీకి ఇక్కడ. ఎందుకంటే ప్లాస్టిక్ పేపర్లు అవన్నీ వేస్తున్నారు దీంట్లో. చాలా పవిత్రమైన నీరు కదా, కొందరు తీసుకువెళ్ళి నీళ్ళు కూడా పొలాలకు చల్లుకుంటారంట ఈ నీళ్ళని తీసుకువెళ్ళి. కాబట్టి దీన్ని బంద్ చేస్తారంట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. చాలా కష్టపడితే ఈ వీడియో తీసినాం. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ఓకే, లవ్ యూ బాబా, టాటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.